మహిళలకు అవకాశం ఇస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని పేర్కొన్నారు. మహిళా బిల్లుపై కొందరు ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించరని ఘంటాపథంగా తేల్చి చెప్పారు. మహిళా రిజర్వేషన్ల అమలు కోసం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మహిళల పాత్ర చాలా కీలకమని వివరించారు. మహిళలకు అవకాశం ఇస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని పేర్కొన్నారు. గతంలో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన విషయం గుర్తు చేసిన ప్రధాని రిజర్వేషన్లను త్వరగా అమలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నానికి ఇప్పుడు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా బిల్లును వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించాలన్న ప్రధాని మోదీ సమయం చూసి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దేశ పార్లమెంటరీ చరిత్రలో ఈ రోజును మర్చిపోలేమన్న మోదీ ఈ చారిత్రక సమయంలో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకమని, వారిని కలుపుకొని ముందుకెళ్తున్నామని చెప్పారు. మహిళలకు అవకాశం ఇస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని కొనియాడారు. మహిళా బిల్లుపై కొందరు ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని తేల్చి చెప్పారు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం అనే భేదాలు మాకు లేవని స్పష్టం చేశారు. ఎవరైతే రాజకీయ కోణంలోనే ఆలోచిస్తారో నేను వారికి ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా. ఒక మిత్రుడిగా సలహా ఇస్తున్నాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మహిళా బిల్లును వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించరు. మన దేశంలో ఎప్పటి నుంచో అయితే మహిళా రిజర్వేషన్ల చర్చ జరిగిందో ఆ తర్వాత ఎప్పుడెప్పుడు ఎన్నికలు వచ్చాయో ప్రతి ఎన్నికల్లోనూ మహిళలకు లభించే ఈ హక్కును ఎవరెవరైతే వ్యతిరేకించారో దేశంలోని మహిళలు వారిని క్షమించలేదు. వారి పరిస్థితి అధ్వానం కంటే అధ్వానంగా మార్చారు. 2024 ఎన్నికల్లో మాత్రం అలా జరగలేదు. ఎందుకు జరగలేదు? ఎందుకంటే 2024లో అందరూ ఏకాభిప్రాయంతో దీనిని ఆమోదించారు. కాబట్టి ఇది ఒక అంశంగానే మిగలలేదు. ఎవరి పక్షాన రాజకీయ లబ్ధి కలగలేదు. ఎవరికి నష్టం కూడా కలగలేదు. సహజ సిద్ధంగా ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాల ఆధారంగానే ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే 2024లో అందరూ కలిసి ఉన్నారు. చరిత్ర సాక్షిగా ఈ రోజు కూడా నేను ఒకటి చెబుతున్నాను. ఒకవేళ మనం అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకుంటే అది ఏ ఒక్క పార్టీ విజయం కాకుండా దేశ ప్రజాస్వామ్యానికి గొప్ప విజయంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. जनगणना के संबंध में कब कब क्या क्या किया था, बाद में कोविड आया, उसके कारण क्या मुसीबत आई, कैसे रुकावटें आई, ये सारी बातें हम सबके सामने है. इसमें कोई विषय नहीं है. लेकिन पिछले दिनों जब हम 23 में चर्चा कर रहे थे तब भी व्यापक रूप से बात ये थी कि इसको जल्दी करो. हर कोई कह रहा था जल्दी करो. अब 24 में संभव नहीं था क्योंकि इतने कम समय में करना मुश्किल था. अब 29 में हमारे पास अवसर है. अगर हम 29 में भी नहीं करते तो ये स्थिति क्या बनेगी हम कल्पना कर सकते. फिर हम देश की माताओं बहनों को ये विश्वास नहीं बना पाएंगे कि हम सचमुच में प्रयास सच्चे अर्थ कर सकते थे. और इसलिए समय की मांग है कि अब हम ज्यादा विलंब न करें. इस दरमियान राजनीतिक दल के लोगों से, संविधान के जानकार लोगों से, जो महिलाओं में एक्टिविस्ट के नाते काम करने वाले ऐसे लोगों से भी कई चर्चाएं हुई. कुछ लोगों ने खुद होकर के भी सुझाव दिए. सारा मंथन करते 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 और यहाँ भी सभी दलों से लगातार बातें इनकी होती रही है. स्ट्रक्चर वे में हुई है, इनफॉर्मल भी हुई है. और उसमें ప్రతిష్టాత్మకమైన జాతీయ జనగణన 2027 నిన్నటి నుంచి ప్రారంభమైందని, డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ జనగణన భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి అని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. మన దేశ ప్రగతిని, ఆధునిక డేటా ఆధారిత వ్యవస్థను ప్రతిబింబిస్తుందని చెప్పారు. వివిధ రంగాల్లో మన రాష్ట్రం సాధించిన పురోగతిని తెలుసుకునేందుకు ఈ జనగణన దోహదపడుతుందన్నారు. ప్రతి పౌరుడు జనగణనలో ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో పాలసీల రూపకల్పన, సమ్మిళిత అభివృద్ధికి ఈ జనగణన దోహదపడుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తొలిసారి పౌరులే జనగణనలో పేరు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని, వెబ్సైట్లో తాను స్వీయ గణన చేసుకున్నానని, ప్రజలు కూడా స్వీయ గణన చేసుకోవాలని కోరారు. It is extremely important that every citizen provides accurate and complete information. Reliable data is the foundation upon which effective policies and inclusive development are built. Census data plays a crucial role
in enabling the government to plan and implement welfare schemes aimed at improving your well-being and ensuring that no section of the society is left behind. I urge you all to extend your full cooperation to the enumerators and provide truthful and precise information. Further, for the first time, the Government of India has introduced an innovative provision of self-enumeration by citizens themselves. This can be done easily through the portal ecensus.gov.in. I have personally completed my self-enumeration, and I can assure you that the process is simple, convenient, and user-friendly. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మనమంతా సహకరిద్దాం. జనగణసే జన్ కళ్యాణ్. జై హింద్. శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5,000 దేవాలయాలను వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలన్నారు. ప్రముఖ దేవాలయాలు ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి జరిగేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించాం. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని ఆలోచన చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలోనూ 25 నుంచి 30 వరకు ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుంది. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలని, వారి నుంచి ప్రతిపాదనలు తీసుకుని నిర్మాణం చేపట్టండి అధికారులను ఆదేశించారు. ఆలయాల నిర్మాణానికి సంబంధించి 3 రకాల డిజైన్లతో పైలట్ ప్రాజెక్టుగా నిర్మించాలి. వీటి నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి దేవాలయానికి ప్రహారీ నిర్మాణం చేపట్టాలి అని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలి. ఇప్పటి వరకు సింహాచలం, అన్నవరం, ద్వారకా, తిరుమల, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన దేవాలయాలకు కూడా మాస్టర్ ప్లాన్లను త్వరితగతిన రూపొందించాలని ఆదేశించారు. ఈ మాస్టర్ ప్లాన్ల ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, నివాస సౌకర్యాలు, పరిశుభ్రత వంటి అంశాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలి. దేవాలయాల్లో పవిత్రతతో పాటు పారిశుధ్యానికి ప్రాధాన్యమివ్వాలని సీఎం సూచించారు. 2025-26 సంవత్సరంలో శ్రీశైలం, విజయవాడ, కనకదుర్గమ్మ దేవాలయాల్లో 1.20 కోట్లకు పైగా భక్తులు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలో 83.88 లక్షలు, సింహాచలంలో 65.48 లక్షలు, అన్నవరంలో 57.87 లక్షలు, ద్వారకా తిరుమలకు 55.15 లక్షల మంది భక్తులు సందర్శించారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపైనే ఉంది. భక్తులకు తాగునీటి సౌకర్యం మొదలుకొని అన్నదానం వరకు అన్ని రకాల సేవలను అందించాలి అని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 111 దేవాలయాల్లో అన్న ప్రసాదాన్ని అందిస్తుంటే 65 దేవాలయాల్లో నిత్యాన్నదానం అందిస్తున్నట్లు తెలిపారు. తిరుమల తరహాలోని ఇతర దేవాలయాల్లోనూ అన్నప్రసాదం అందించాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని దేవాలయాల్లో రోజుకు సుమారు 80,000 మంది భక్తులకు అన్నప్రసాదం అందుతోంది. దీనికోసం ఏడాదికి 157.85 కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. ఆయా దేవాలయాల్లో పాకశాలల్లో పనిచేసే వారికి శిక్షణ ఇప్పించాలని సీఎం పేర్కొన్నారు. ఆధ్యాత్మిక టూరిజం ప్రమోట్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అన్ని దేవాలయాల వద్ద వసతి సౌకర్యాలు మెరుగవ్వాలని, ప్రముఖ దేవాలయాలు ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి జరిగేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగేలా ఇంటింటి ప్రచారం చేపట్టాలని అధికారులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్ విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పెరిగేలా ఇంటింటి ప్రచారం చేపట్టాలని అధికారులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించాలని, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను
3 స్టార్కు చేర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈసారి 10% అడ్మిషన్లు పెంపుదల లక్ష్యాన్ని మంత్రి అధికారులకు నిర్దేశించారు. పాఠశాలలో డ్రాపౌట్స్ను 0 స్థాయికి చేర్చాలని ఆదేశించారు. మహిళలను కించపరిచేలా పదాలు ఎక్కడా ఉపయోగించకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధిపై స్టాఫ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని లోకేష్ ఆదేశించారు. కళాశాల స్థాయిలో లీగ్స్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి లోకేష్ అధికారులు సూచించారు. బడియుడు పిల్లలు స్కూల్ బయట ఉండకూడదని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల పెంపుదలకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ కాలేజీల్లో అత్యుత్తమ మార్కులపై ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యాసంస్థ మరింత పారదర్శకత కోసం వచ్చే సంవత్సరం నుంచి ఫేస్ రికగ్నిషన్ హాజరు అమలుపై పకడ్బందీ చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే సింగపూర్ మొదటి నుంచి సానుకూల దృక్పథం ఉండేదని వైసీపీ ప్రభుత్వం దాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రజలకు ఇంకా వేగంగా మెరుగ్గా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ సేవల్ని అందించేందుకు అమలు చేయాల్సిన విధానాల్ని సింగపూర్ పర్యటనలో అధ్యయనం చేయాలని మంత్రులకు సూచించారు. రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టిన సింగపూర్ సంస్థల్ని అప్పటి సీఎం జగన్ తీవ్ర వేధింపులకు గురిచేసి వెళ్లగొట్టారని, దాంతో వాళ్లు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఆంధ్రప్రదేశ్కి రప్పించేందుకు చాలా శ్రమపడాల్సి వచ్చిందన్నారు. సింగపూర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్తమ పరిపాలన విధానాలపై శిక్షణ కోసం ఈ నెల 21 నుంచి 27 వరకు ఆ దేశంలో పర్యటించనున్న రాష్ట్ర మంత్రులతో చంద్రబాబు విందు సమావేశం నిర్వహించారు. ఉత్తమ పరిపాలనా విధానాలు అభివృద్ధిలో సింగపూర్ ప్రపంచానికి ఒక నమూనాగా నిలిచిందని సీఎం అన్నారు. ప్రజలకు ఇంకా వేగంగా మెరుగ్గా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ సేవల్ని అందించేందుకు అమలు చేయాల్సిన విధానాల్ని సింగపూర్ పర్యటనలో అధ్యయనం చేయాలని మంత్రులకు సూచించారు. సింగపూర్ తగినంత స్థలం లేకపోవడం వల్ల ప్రభుత్వం మలేషియాలో ఎకనామిక్ జోన్ అభివృద్ధి చేస్తుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేశారు. వైసీపీ హయాంలో జగన్ రాజధానిపై కక్ష కట్టకుండా సింగపూర్ సంస్థల్ని తరిమి కొట్టకుండా ఉంటే ఆ ఎకనామిక్ జోన్ అమరావతిలోనే అభివృద్ధి చేసేవారని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, పి నారాయణ, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామనాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అనుమతులపై సమీక్షించారు. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న అన్ని దరఖాస్తులు వెంటనే ఆమోదించాలని ఆదేశించారు. దరఖాస్తుదారులకు ఇబ్బంది లేకుండా వెంటనే పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేయాలని మంత్రి నారాయణ అధికారులను సూచించారు. లేఅవుట్ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 23తో ముగుస్తున్న నేపథ్యంలో అధికారులు దృష్టి సారించాలన్నారు. మహిళా శక్తి మహాశక్తి నిలపడానికి మోదీ ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును అందరూ ఏకగ్రీవ తీర్మానం చేయాల్సిన అవసరం లేకపోతే ప్రజాకోర్టు శిక్ష అనుభవిస్తారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హెచ్చరించారు. మహిళా జనాభాకు తగ్గట్టు వారి అవకాశాలు కల్పించాలని మాజీ ఎంపీగా పిలుపునిస్తున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. నగరంలోని 4వ డివిజన్ గురునానక్ కాలనీలోని నగరపాలక సంస్థ తంగేళ్లమూడి భాస్కర్రావు పార్క్ నందు రీడింగ్ రూమ్ నిర్మాణం కోసం ఏర్పాటు శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు కూటమి నాయకులతో కలిసి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ భారతదేశం చరిత్ర ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు. అంతిమ నిర్ణయం జరగబోతుందని తెలియజేశారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళల కోసం ఒకసారి తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీ ఆదర్శం అన్నారు. మహిళల కోసం మొట్టమొదటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, ఆయన వారసుడు వచ్చిన చంద్రబాబు అన్నారు. డ్వాక్రా గ్రూపులు మహిళలను చైతన్యపరిచింది చంద్రబాబు నాయుడు అన్నారు. ఆస్తి సగభాగం అన్నది నందమూరి తారక రామారావు నాయకత్వమే అన్నారు. 100లో 50% ఉన్న మహిళలకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ కల్పించింది ఎన్టీఆర్ అయితే మరింత ఎక్కువ పెంచి ఇచ్చింది చంద్రబాబు అన్నారు. మహిళా యూనివర్సిటీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. భారతదేశ చరిత్రలో ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఏదైతే ప్రవేశపెట్టారో దానిలో అంతిమ నిర్ణయం ఈరోజు జరగబోతూ ఉంది. మీరు ఈ రోజున జనాభాలో సగం పైగా ఉన్న మహిళల కోసం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకి ఆదర్శం ఏ విధంగా ఆలోచిస్తే మహిళల గురించి ఆలోచించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. ఆ తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలు చైతన్యపరిచి ఇవాళ మహిళా శక్తిని ఇంకా మరింత చైతన్యపరిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.
ఆస్తిలో కూడా సగం వాటా కూడా అనౌన్స్ చేసింది ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో. ఇవాళ 151 మంది ఉన్న మహిళల కోసం రాజకీయ రిజర్వేషన్లు కూడా మీరు చూసుకుంటే ఈ యొక్క మన స్థానిక సంస్థలో 50% రిజర్వేషన్ ఇచ్చింది కూడా ఆ రోజున నందమూరి తారక రామారావు అయితే మరింత ఎక్కువ పెంచి ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళా యూనివర్సిటీ పెట్టడంలో కానివ్వండి, ఎడ్యుకేషన్లో మహిళలకు సపరేట్గా రిజర్వేషన్ పెట్టడం కానివ్వండి, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెట్టడం కానివ్వండి, దానికంటూ మిన్నగా మనం వాళ్ళ శక్తిని ఉదాహరణలు అనేకం ఉన్నాయి మహిళా శక్తికి. మొన్న డిఎస్సి పెడితే ఈ రాష్ట్రంలో సుమారు 70% మహిళలకే మెరిట్లో సీట్లు రావడం జరిగింది, ఉద్యోగాలు రావడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజీకి వెళ్ళండి, మహిళలే మెరిట్లో సీట్లు తెచ్చుకుంటూ ఉన్నారు. అలాంటి శక్తిని రాజకీయ శక్తిగా మార్చడానికి ఈ రోజున మోడీ గారు బిల్లు పెట్టారు. 40 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసుకోవటానికి ప్రణాళికలు రూపొందించుకోవడం, అందులో 20 లక్షల రూపాయలతో ఆల్రెడీ పార్కుని రినోవేట్ చేసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు రీడింగ్ రూమ్ నిర్మాణం నిమిత్తం మరి పై అంతస్తుకి శంకుస్థాపన ఈ రోజున గద్దె రామ్మోహన్ గారితో చేసుకోవడం జరిగింది. గద్దె రామ్మోహన్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండగా ఆ పార్లమెంట్ సభ్యుల నిధుల నుండి కూడా మరి ఆ రోజున రీడింగ్ రూమ్ నిర్మించడం, ఆ రీడింగ్ రూమ్లో సచివాలయాలు ఏర్పాటు చేయడం వలన స్థానికులు రీడింగ్ రూమ్ని అవకాశాన్ని కోల్పోయారు. అవకాశాన్ని మరల కల్పించడం కోసం ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాగానే మరి గద్దె రామ్మోహన్ రావు గారు కృషి తెలిపి మరి ఈ రీడింగ్ రూమ్ల మీద పై అంతస్తు కూడా శాంక్షన్ తీసుకొచ్చి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో శ్రీనివాసరావు బ్యాంకెళ్లలో ఉన్నటువంటి రీడింగ్ రూమ్ కూడా పై అంతస్తుకి శంకుస్థాపన తెలియజేస్తామని చెబుతున్నాం. ఈ పార్కును కూడా చాలా ఆహ్లాదకరంగా కూడా పునర్నిర్మించడం జరిగింది. ఆ పార్కును కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మహిళలు వెలిగినప్పుడే దేశం ముందుకు వెళుతోందని టీడీపీ ఎంపీ శబరి అన్నారు. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లు ఆమోదం సందర్భంగా ఎంపీ శబరి లోక్సభలో మాట్లాడారు. మహిళా సాధికారతకు మొదటి నుంచే తెలుగుదేశం మద్దతు పలుకుతోందని లోక్సభలో స్పష్టం చేశారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలన్న కలను నెరవేర్చుతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎంపీ శబరి పేర్కొన్నారు. Gone are the days when we were defined by confinement, silence, or even dependency. Gone are the days when our roles were restricted only to wife or daughter or mother. Gone are the days when the nation was talking about women development. But here comes the days when nation is talking about women-led development, and the nation is giving us a chance to compete with the nation and also giving us a chance to lead the nation in a rightful way. And as women shine, the nation rises. And sir, I would like to thank our Honorable Prime Minister Narendra Modi ji, and especially from every women elected representative from my state, and also the Mahila MLAs and also chairmen who have come just to witness all the way and sitting in the gallery and watching this historic moment. Would like to thank our Honorable Prime Minister to get this important bill and change our lives. పేదవాడికి అన్ని విధాల అండగా ఉన్న వ్యక్తి దేవినేని నెహ్రూ అని మాజీ మంత్రి పేర్ని నాని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. విజయవాడ నగరాభివృద్ధిలో తన ముద్ర వేసుకోవడంతో పాటు రాజకీయ పుస్తకంలో తనకంటూ ఒక పేజీని నెహ్రూ సృష్టించుకున్నారని స్పష్టం చేశారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ నేత కడియాల బుచ్చిబాబు పార్టీ శ్రేణులు కలిసి నివాళులు అర్పించారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ దేవినేని నెహ్రూ ప్రజానాయకుడు. దేవినేని నెహ్రూ 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. పేదవాడికి అన్ని విధాలా అండగా ఉన్న వ్యక్తి నెహ్రూ అని ఆయన విజయవాడ నగరాభివృద్ధిలో తన ముద్ర వేసుకున్నారు తెలిపారు. విజయవాడ రాజకీయ పుస్తకంలో తనకంటూ ఒక పేజీని నెహ్రూ సృష్టించుకున్నారని తెలిపారు. దేవినేని నెహ్రూ కుటుంబంతో మాకు ఎంతో అనుబంధం ఉందని, నా వంటి వారికి రాజకీయాల్లో ఎన్నో విషయాలు నేర్పించారని పేర్నేని తెలియజేశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ నా తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నానని తెలిపారు. వైసీపీలో అందరూ నాకు అండగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సేవ చేస్తున్నానని పేర్కొన్నారు. 5 ఏళ్ల అధికారంలో నెహ్రూ మనుషులందరికీ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ప్రాధాన్యం కల్పించారని అవినాష్ గుర్తు చేసుకున్నారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే మా లక్ష్యమని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. ఈ విజయవాడ నగరంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధిలో తనదైన శైలిలో తన ముద్రను వేసుకోవడమే కాకుండా ప్రజా జీవితంలో ప్రస్ఫుటంగా ఈ విజయవాడ నగరంలో తన పాద ముద్రలను వేయటమే కాకుండా 10 కాలాల పాటు ఆయన మరణించి సుమారుగా దశాబ్దం
ఒక దశాబ్దం గడుస్తున్నప్పటికి కూడా రాబోయే మరొక 5-10 దశాబ్దాల పాటు విజయవాడ రాజకీయ పుటల్లో చరిత్రలో దేవినేని నెహ్రూ గారికంటూ తనకంటూ కొన్ని పేజీలు బలమైన ముద్ర వేసుకుని ఎవరైతే ఆయన విద్యార్థులు ఆయనతో స్నేహంగా ఉన్నారో ఈ రోజు గారు చెక్కు చెదరకుండా నెహ్రూ గారు ఒక వ్యవస్థని అదే విధంగా వాళ్ళందరూ గారు నమ్ముకుని ఈరోజు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు మాకు అండగా ఉండటం గారు జరుగుతుంది. అదే స్ఫూర్తితో ఆయన ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అందరం గారు పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. ఎందుకంటే 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చేరదీసి మమ్మల్ని దగ్గర తీసుకుని ఎవరైతే నెహ్రూ గారి మనుషులు ఉన్నారో వాళ్ళందరికి గారా కార్పొరేటర్లకు అవకాశాలు కానివ్వండి, నామినేటెడ్ పదవుల అవకాశం కానివ్వండి, లేకపోతే ఈరోజు ఇంత చిన్న వయసులో పెద్దలందరూ ఒక సహకారంతో జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం గారి జీవితాంతం రుణపడి ఉండి రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకునే విధంగా, మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ప్రతి ఒక్క నెహ్రూ గారి సోదరులు, స్నేహితులు, అనుచరులు, ఆయనతో ఎవరైతే సాన్నిధ్యంగా ఉన్నారో ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే రాము తెలిపారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. తమిరిసె గ్రామంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. అర్జీలు అందించేందుకు తమిరిస పరిసర గ్రామాల ప్రజలు పోటెత్తారు. ప్రజల నుండి సమస్యల అర్జీలను అందుకునే ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి పలు సమస్యలను తక్షణమే పరిష్కరించారు. ప్రభుత్వ పాలసీ, ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి కొంత ఆలస్యం అవుతుందని, ఖచ్చితంగా వాటిని కూడా పరిష్కరిస్తానని అర్జీలు అందించిన వారికి ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నమ్మి అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో తమిరిసె గ్రామంలో 1,90,00,000కు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్యే రాము తెలియజేశారు. నేడు అర్జీలు అందించిన ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, పలువురు నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెన్షన్ ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడే, అలాగే సదరన్ సర్టిఫికేట్ కావాల్సిన వాళ్ళందరికి కూడా మీరే ఇంటికి వెళ్ళి చేయించాలి. గట్టిగా మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం దీంట్లో కూడా మీకు ఏమాత్రం అసలు కాదు. ఎలక్ట్రికల్ కూడా మీరు ఇమీడియట్ గా చేయండి. దీంట్లో పీజీఆర్ఎస్ లో మీరు ఎంపీడీఓ గారు చాలా సీరియస్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. దాంట్లో ఏమాత్రం తేడా జరగడానికి ఒప్పుకోండి. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.